హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పాక్స్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసిన. ఏందా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చగల ఒక 10 మంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఏంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏంది, ప్రజలకు జరిగిన మేలు ఏంది అన్నది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక గ్రామాన్ని మార్చగల నాయకుడు ఉంటాడు, ఒక జిల్లాన్ని మార్చగల ఒక గొప్ప నాయకులు ఉండొచ్చు. బట్ ఒక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చగలిగే నాయకులు కొందరే ఉంటారు. కాబట్టి ఆ నాయకుల కోసం మీ అందరికీ తెలవాలి, ఆ నాయకులు ఎవరు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుడున్న ప్రజలకి జరిగిన మేలేంది, ఇప్పుడు మనం పొందుతున్న ఈ అవకాశాలు ఏందన్నది కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు కొంచెమే తెలుస్తుంది, చాలా వరకు అంటే మనకు తెలిసింది కొంచెం, మనం ఊహించుకున్నది ఎంత ఉంటుంది, అది కామన్. అది తెల్లమంది తెలుసుకోవడం మంచిది. కాబట్టి చాలామందికి ఈ గొప్ప లీడర్ల గురించి తెలియదు. కాబట్టి వాళ్ళ గురించి చెప్దాం, నచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తారన్న కాడికి ఈ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోగా నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ నాయకుల గురించి. ఎవరి 10 మంది నాయకులు ఫస్ట్ పేర్లు చెప్పినాక వాళ్ళ చేసిన గొప్ప పని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరిగింది, రాష్ట్రంలో ప్రజలకి మేలేం జరిగిందన్నది చాలా పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒక గొప్ప నాయకుడు ఒక గ్రామాన్ని మార్చగలడు, ఒక గొప్ప నాయకుడు ఒక జిల్లాను మార్చగలడు. కానీ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే మొత్తం రాష్ట్ర భవిష్యత్తునే, రాష్ట్ర ప్రజల తలరాతనే మార్చేస్తారు. ఆ మార్చిన నాయకులు ఎవరన్నది మీకు చెప్తా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో కూడా అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వారిలో వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు, వారి రాజకీయ ప్రయాణాలు కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపించాయి. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలను మార్చిన 10 మంది ప్రముఖ నాయకుల గురించి అయితే మాత్రం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం మనం. వారి విజయాలు, వారి సవాళ్ళు, వారి వారసత్వం, ప్రజలపై వారి ప్రభావం గురించి ఎండ్ టు ఎండ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 మంది నాయకులలో సీనియర్ నుంచి మనం కిందకు వద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న నాటిలో కాకుండా ఫస్ట్ ఎవరైతే ఆ టైం నుంచి ఉన్నారో నంబర్ 10 నుంచి నంబర్ 1 వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. నంబర్ 10 టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రకేసరి అని పేరు గాయించిన ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర ఉద్యమాల్లో ఒక కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పాలనకు ఎదురుగా నిలిచిన ధైర్యవంతుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి విశేషం. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన నాయకుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. అంటే నేను నాయకుల గురించి చెప్పినప్పుడు అందరూ పెద్ద నాయకులు, గొప్ప నాయకులు అందరిది వస్తారు. కాబట్టి టాప్ 10 నుంచి అప్పటి నుంచి చెప్తేనే ఇప్పుడున్నారు ఎవరన్నది గతం నుంచి మనం పాస్ట్ నుంచి రావాలి. కాబట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి అనగానే గుర్తొచ్చే పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక ఈదాలని కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన చాలా, మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలన టైంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు చాలా అంటే చాలా పోరాట యోధులుగా కూడా ఆయనకు మంచి పేరుంది. కాబట్టి ఈ 10 మందిలో నంబర్ 10లో నేను టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు అయితే యాడ్ చేసిన. ఈయన తీసుకున్న నిర్ణయాల గురించి నెక్స్ట్ మీకు చెప్తా 1 by 1. ఫస్ట్ లీడర్స్ లిస్ట్ చదువుతా, తర్వాత వాళ్ళ నిర్ణయాల గురించి చదువుతా మీకు. సెకండ్ నీలం సంజీవ్ రెడ్డి. చాలామందికి తెలియదు, ఈ పేర్లన్నీ తెలుసుకుంటారు. మీకు తెలవాలని చెప్పేసి ఇంత చరిత్ర కలిగిన ఈ నాయకుల డీటెయిల్స్ అన్నీ నేను బాగా స్టడీ చేసి మంచిగా రాసుకొని డ్రాఫ్ట్ అంతా తీసుకొచ్చి మీకు చదివి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో కూడా తప్పులు పోవద్దు. గొప్ప నాయకుల గురించి, ఇంత మంచి చరిత్ర ఉన్న వాళ్ళ గురించి మంచిగా చెప్పాలి. కాబట్టి పాయింట్ టు పాయింట్ రాసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు నీలం సంజీవ్ రెడ్డి గారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాలలో అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. తరువాత భారత రాష్ట్రపతిగా ఎదిగి తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రపతిగా, భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు పనిచేశారంటే ఆయన ఎంత ఉన్నత స్థాయికి పోయిండో ఒకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఒకసారి ఆయన చరిత్ర ఏందన్నది, ఆయన ఎట్లా ఇదేందన్నది, ఆయన సవాళ్ళు ఏందన్నది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే నంబర్ 10లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, నంబర్ 9లో నీలం సంజీవ్ రెడ్డి గారు, నెక్స్ట్ 8
నంబర్ 8లో వచ్చేసి మర్రి చెన్నారెడ్డి గారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేసిన నాయకుడిగా, మొట్టమొదటి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఫస్ట్ గలమెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మర్రి చెన్నారెడ్డి గారు. చాలామంది తెలుసుకోవాలి, తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్గా మర్రి చెన్నారెడ్డి గారి కోసం తెలుసుకోవాలి. తెలవనోళ్ళు ఒక తెలంగాణ జై తెలంగాణ అనే నిదానాన్ని తీసుకొచ్చిన నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు. చాలామందికి విషయం తెలియదు ఇప్పుడున్న జనరేషన్స్. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిందే మర్రి చెన్నారెడ్డి గారు. తెలంగాణ పేరు మీద ఒక పార్టీ పెట్టిన మొట్టమొదటి నాయకుడే మర్రి చెన్నారెడ్డి గారు. ఆయన గురించి కూడా క్లియర్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నంబర్ 8 మర్రి చెన్నారెడ్డి గారు. నంబర్ 7 నందమూరి తారక రామారావు గారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవం సృష్టించారు. మనందరికీ తెలిసిందే అన్న నందమూరి తారక రామారావు గురించి. నేను ఎక్కువ ఆయన గురించి నా స్థాయికి తగ్గైతే మాట్లాడా. మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చాలా పెద్ద ఆయన, అంత గొప్పలో గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. కాబట్టి మంచి విషయాలు అయితే చెప్తా. ఎన్టీఆర్ గారి కోసం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విప్లవం సృష్టించారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల్లో అపార ఆదరణ పొందారు. 2 రూపాయలకి కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు, సామాజిక మార్పుకి చాలా దోహదపడ్డాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని సాధించిన అరుదైన నాయకుడిగా చరిత్రలో నిలిచారు నందమూరి నెక్స్ట్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి కాబట్టి. నంబర్ 6 కోట్ల విజయభాస్కర్ గారు. అభివృద్ధి మరియు పరిపాలనలో సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించిన నాయకుడిగా, రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాయకుడిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఒక పేరుంది. నంబర్ 5 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రిమెంబర్మెంట్స్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరైన నాయకుడిగా చాలా మంచి గుర్తింపు పొందిన నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. ఆయన మరణం తర్వాత కూడా ప్రజల్లో విశేషమైన ఆదరణ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కరెక్ట్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలతో ఇప్పటికీ ఆ పథకాలు కంటిన్యూ అవుతున్నాయంటే దానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలే. నంబర్ 4 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్ర సాధనకి, ఉద్యమానికి ప్రధాన నాయకత్వం వహించిన నాయకుడు. 2014లో తెలంగాణ ఏర్పాటుతో చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. నంబర్ 3 నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే సీనియారిటీ ప్రకారం నేను వస్తున్నా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక, ఐటీ రంగాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ సిటీని అంతర్జాతీయ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్రే ముఖ్యమని అనేక మంది విశ్లేషకులు ప్రస్తావిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నిర్మాణంలో ఆలోచనలో ముందుకు తీసుకువచ్చారు. పరిపాలనను, టెక్నాలజీని వినియోగించడానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపుని పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నంబర్ 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. యువ నాయకుడిగా రాజకీయాల్లో ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నవరత్నాల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చూపించే విధానాన్ని అనుసరించారు. ఆ తర్వాత సినీ రంగ పవన్ కళ్యాణ్ గారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమైన నాయకుల్లో ఒకరుగా మారారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ 10 మంది నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నంబర్ 1 రేవంత్ రెడ్డి గారి కోసం తెలంగాణ టైగర్గా, తెలంగాణ బిడ్డలందరూ అన్నగా పిలిచే నాయకుడు ఎవరు ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి పదవితో కాకుండా ఆయన పేరుతోనే, ఆయన పేరుకే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పవర్ఫుల్ లీడర్గా, ఇండియా వైడ్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండియాలోనే ఒక పవర్ఫుల్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు అతను అప్డేట్ చేసుకున్న విధానం చాలామందికి స్ఫూర్తిదాయకం.
ఇప్పుడు ఈ నాయకుల గురించి వాళ్ళు చేసుకున్న త్యాగాల గురించి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోసం అయితే ఇప్పుడు మాట్లాడదాం. అన్నీ రాసి పెట్టుకున్న అందరిది చాలా నీట్గా, చాలా క్లారిటీగా ఉండాలి. గొప్ప వాళ్ళ నాయకుల గురించి చెప్పినప్పుడు వాళ్ళ మంచితనం 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది ఇన్స్పైర్ కావాలి వాళ్ళ చరిత్ర విని అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ రాసుకున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రకేసరి జీవిత గాథ టంగుటూరి ప్రకాశం పంతులు గారి కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తెలుగు జాతి చరిత్రలో ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన ప్రజలు ప్రేమతో ఆంధ్రకేసరి అని పిలుస్తారు. ఆంధ్రకేసరి అంటే ఆంధ్రుల సింహం అని అర్థం. బ్రిటిష్ పాలకులు ఎదుట భయపడకుండా చాటి చూపించి నిలబడ్డ ధైర్యవంతుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నటప్పుడు కూడా వాళ్ళకి ఎదురెళ్ళి ధైర్యంగా నిలబడి చాటి చూపించిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇప్పట్లో ఎవరికి ఉందా ధైర్యం? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి మన దేశం మీద అంత క్రిటికల్ పరిస్థితిలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు నిలబడ్డాడంటే ఆయన ధైర్యం నాకు తెలిసి ఇప్పట్లో ఎవరికి లేదు. ఆ ధైర్యం ఎవరికి లేదు. బతకలేము కూడా. అటువంటి పరిస్థితులు కనుకుంటే ఆయన కాబట్టి అంత ధైర్యంగా అప్పుడు నిలబడి తిరుగుతున్నాడు, కానీ మనమైతే బతకలేము. మనం ఇప్పుడంతా మనందరం స్వార్థపరులం అయిపోయినాం. మనకి అప్పుడు అట్లా కాదు. ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు గారు బాల్యం మరియు విద్య. టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో వినోదరాయపాలెంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ప్రకాశం పంతులు గారు కుటుంబ పరిస్థితులు అంతంతగా అనుకూలంగా లేకపోయినా సరే కూడా విద్యపై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. అనేక కష్టాలను ఎదుర్కొంటూ విద్యను కొనసాగించారు. చిన్నటి నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించేవి. చదువులో ప్రతిభ కనపరిచిన ప్రకాశం పంతులు గారు తరువాత న్యాయ విద్యను అభ్యసించి ప్రముఖ న్యాయవాదిగా ఎదిగారు. చిన్న వయసులోనే తండ్రి మరణించినా సరే కూడా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా సరే కూడా, ఎక్కడ కూడా ఏ సమస్యను కూడా సమస్యలా కాకుండా ఏదో ఒకలాగా కష్టపడి చదివి లాయర్గా కూడా ఆయన ఎదిగిన తీరు మనందరం అంటే మరీ డీటెయిల్గా చెప్తే బాగుండదని చెప్పేసి అంతంత ఆ మాత్రం ఆర్థిక పరిస్థితి ఉన్న వ్యక్తి లాయర్గా ఎదిగిందంటే ఒక్కసారి ఆయన డిసిప్లైన్, ఆయన కమిట్మెంట్, ఆయన కష్టపడే తత్వాన్ని మనందరం ఇన్స్పైర్గా తీసుకోవాలి. లండన్లో న్యాయవాది విద్య. ఆ కాలంలో విదేశాలకు వెళ్ళి చదవడం చాలా గొప్ప విషయం. ఇప్పటికి కూడా మనం పోలేం. మనం బయటికి పోయి చదవాలంటే చాలా ఎన్నో కోట్ల రూపాయలు కావాలి. అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరో పైసలుండి గొప్పలు ఉండేవాళ్ళు తప్ప నార్మల్గా అయితే ఎవరు పోయి బయట విద్య చదివే కెపబిలిటీ లేదు మనకెవరికి ప్రస్తుతం. ఆ కాలంలో విదేశాలకు వెళ్ళి చదవడం గొప్ప విషయం. ప్రకాశం పంతులు లండన్ వెళ్ళి బారిస్టర్ పట్టా సాధించారు. అంటే మహాత్మా గాంధీ గారు కూడా బారిస్టర్ చదివారు కదా, సేమ్ అట్లనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు కూడా బారిస్టర్ పట్టా సంపాదించారు. అక్కడి నుండి తిరిగి వచ్చాక మద్రాసులో ప్రముఖ న్యాయవాదిగా స్థిరపడ్డారు. లండన్లో చదివి ఆ లాయర్ కోర్స్ అయిపోయి ఆ పట్టా పొందిన తర్వాత, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చెన్నైలో న్యాయవాదిగా ఆయన స్థిరపడ్డాడు. అతని వాదన శైలి, తెలివితేటలు, న్యాయ పరిజ్ఞానం వల్ల అతి తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించిన న్యాయవాదిగా ఆయనకు ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. అర్థం చేసుకుని ఒకసారి ఎటువంటి పరిస్థితులు ఉండే, ఎటువంటి సిచ్యువేషన్లకు వచ్చిందో అతి తక్కువ కాలంలో. నెలకు వేలాది రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకున్న న్యాయవాదిగా కూడా పేరు వచ్చింది ఆయనకి. అంత తక్కువ సమయంలోనే ఆయన మాట్లాడే పద్ధతి, కేసుని డీల్ చేసే విధానంలో అంటే అప్పట్లోనే ఇవేం లేని టైంలోనే అంత గొప్పగా అంత ధైర్యంతో ఉన్నాడంటే గ్రేట్. ఆయన మనం ఇన్స్పైర్ తీసుకోవాలి. మనం
స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశం. మహాత్మా గాంధీ పిలుపుతో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. దేశం బానిసత్వం ఉన్నప్పుడు వ్యక్తిగత సంపదకు విలువ లేదని భావించారు. ఈ ఒక్కటి చాలు ఆయన మీద రెస్పెక్ట్, జీవితాంతం మనం ఆయనకు సెల్యూట్ చేయడానికే ఈ ఒక్క విషయం చాలు మనకి. దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు వ్యక్తిగత విలువకు వ్యక్తిగత సంపదకు విలువ లేదని భావించిన వ్యక్తి. మన దేశం బానిసత్వంలో, బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం ఉండేటప్పుడు నేను సొంతగా లాయర్గా ఎంత సంపాదిస్తే ఏం లాభం అని చెప్పి దానికి విలువ లేదు, నేను సంపాదించిన పైసలకు, బానిసత్వంలో సంపాదించిన పైసలు విలువ లేదని చెప్పి భావించి అత్యంత విజయవంతమైన న్యాయవాది ఉన్న వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్ర సమయంలో అడుగుపెట్టారు. ఇది ఆయన దేశభక్తికి నిదర్శనం. అన్ని పైసలు అంత పేరున్నా సరే కూడా అవసరం లేదు, నా దేశం బానిసత్వం ఉన్నప్పుడు నా సంపద ఎవరికి కావాలి, ఇది తిన్నా నా పెయ్యికి పట్టదు, నా ఒంటికి పట్టదు, నా బాడీకి అని చెప్పి స్వాతంత్ర ఉద్యమంలో దిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇవన్నీ నాకు ఇట్లా చదువుతుంటేనే రక్తం ఇట్లా గూసుబంప్స్ వస్తున్నాయి. అప్పట్లో అలా ధైర్య సాహసాలు. ఆంధ్రకేసరిగా బిరుదు ఎలా వచ్చింది? 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మద్రాసులో జరిగిన నిరసన కార్యక్రమంలో బ్రిటిష్ పోలీసులు ప్రజలను చెదరగొట్టేందుకు తుపాకులు ఎక్కుపెట్టారు. ఆ సమయంలో ప్రకాశం పంతులు గారు ముందుకు వచ్చి తన చొక్కా విప్పి చాతి చూపిస్తూ కాల్చండి అని సవాల్ విసిరారు. బ్రిటిష్ సైనికులు సైతం ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పట్లో 1928లో, మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. 1928లో మద్రాసులో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో బ్రిటిష్ పోలీసులు ప్రజలను చెదరగొట్టేందుకు తుపాకులు, అంటే మీరు కనుక ఎడిగిన పోకపోతే మనం చూసినాం అవన్నీ, పోకపోతే కాల్చి పడేస్తామని చెప్పేసి తుపాకులు ఎక్కువ పెట్టినప్పుడు ఆ సమయంలో ప్రకాశం పంతులు గారు ముంగట వచ్చి చొక్కా తీసేసి మీకు దమ్ముంటే నన్ను కాల్చండి అని చెప్పేసి సవాల్ విషయంటే మామూలు విషయం కాదు. అప్పుడే మన స్వాతంత్రం కూడా రాలే, బ్రిటిష్ ఆధీనంలోనే మన భారతదేశం ఉంది అప్పటికి. ఆ టైంలో కూడా ఆయన అంత ధైర్యంతో మాట్లాడిందంటే అసలు గూస్బంప్స్, ఇట్లా చదువుతుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కరికి. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఆయనని ఆంధ్రకేసరి అనే బిరుదు ఇచ్చారు. ఆ పేరు చరిత్రలో ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. ఆయన లేకుండా సరే కూడా ఆయన పేరు నిలబడేదంటే ఆయన ధైర్యం, ఆ ధైర్య సాహసాలు, ఆ గుండె ధైర్యం. స్వాతంత్ర పోరాటంలో పాత్ర. అసహకార ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక సార్లు జైలుకు వెళ్ళారు. దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పదవుల కంటే దేశ సేవ ముఖ్యమని భావించారు. ఆ లాయర్ పదవి, ఆ పైసలు ఇవన్నింటి కాకుండా దేశ సేవ ముఖ్యం, దేశం ఈ బానిసత్వంలోకి బయటపడాలని చెప్పి ఆయన దేశ ప్రాముఖ్యతకే ఎక్కువ విలువిచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో రాష్ట్రాలు, ఏ రాష్ట్రం ఎట్లా, ఆ రాష్ట్రంలో జిల్లాలకు మండలాలకు గ్రామాలు, ఇవన్నీ డిసైడ్ అయినా తప్ప 1946లో మద్రాస్ కిందనే తెలుగు ఉంటుండే, ఆంధ్రప్రదేశ్ ఉంటుండే, తమిళనాడు ఉంటుండే, మలయాళం ఉంటుండే, కన్నడ ప్రాంతాలు కూడా మద్రాసు రాష్ట్రంలోనే భాగంగా ఉండేవి. మద్రాసు అనేది ఒక దేశం, అందులో రాష్ట్రాలు ఉండేవి ఏమో మరి నాకు తెలిసి అప్పట్లో. దేశం అంటున్నాం, మద్రాసు అనే దానికి ఇవన్నీ ఉంటుండే కింద. ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. నిజాయితీతో కూడిన పరిపాలన అందించారు. ఇన్ని పైసలు, ఇన్ని పొజిషన్లు, ఇన్ని దేశం కోసం వదిలేసిన వ్యక్తికి ప్రజాసేవ చేయాలన్న మనసు కనుగలిగితే ఆ వచ్చే రిజల్టే ఎగ్జాంపులే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన నాయకుల్లో ప్రకాశం పంతులు గారు కూడా ప్రముఖులు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరంతర పోరాడిన వ్యక్తుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకరు. పొట్టి శ్రీరాములు త్యాగం తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ ఉద్యమంలో ప్రకాశం పంతులు గారు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. మనందరికీ తెలిసిందే, అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు ఉక్కు సత్యాగ్రహం ఏదైతే చేసిరో, ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా
1953 స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన 5 ఏళ్ళ తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజల చరిత్రలో ఒక గొప్ప ఘట్టం. కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఆయన విశేష కృషి చేశారు. గ్రేట్. అప్పట్లోనే ఇన్ని కష్టాలు పడి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన పదవి చేపట్టారంటే ఆయన త్యాగం, ఆయన పట్టుదల, ఆయన కృషి చిన్న విషయం కాదు అది. ఆయన వ్యక్తిత్వం. ప్రకాశం పంతులు గారు నిజాయితీకి మారుపేరు. ఆయనకు అధికారం అంటే మోజు లేదు. ప్రజల సంక్షేమమే ప్రాధాన్యం, ప్రజల అభివృద్ధే తన అభివృద్ధి, ప్రజలు బాగే తన బాగా అని చెప్పి భావించిన వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముందు స్థానంలో ఉంటారు. ఆయన జీవితం అంతా సాదాసాగిగా గడిపారు. దేశం కోసం సంపాదించిన ఆస్తిలో చాలా వరకు ఖర్చు చేశారు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి దేశ సేవకే అని చెప్పేసి అప్పట్లో ఆయన సంపాదించిన ప్రతి అంతా దేశానికి ఖర్చు పెట్టారు. ప్రజలకు ఆదర్శం. నేటి రాజకీయ నాయకులకు, యువతకు ప్రకాశం పంతులు గారి జీవితం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ధైర్యం, నిజాయితీ, దేశభక్తి, త్యాగం వంటి విలువలకు ఆయన అందరికీ మన జీవితంలో ఆయన తీసుకున్న ఆయన జీవితం మనందరికీ ఒక ఆదర్శంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్ర సేవలను గుర్తిస్తూ ఒంగోలు కేంద్రంగా ఉన్న జిల్లాకు ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు. ఇది ఆయనకు ప్రజలు అందించిన గొప్ప గౌరవం. అంటే ఆయనకు ఆ ప్రకాశం పంతులు గారు ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఒంగోలు కేంద్రంగా ఉన్న జిల్లాకు ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారంటే అప్పుడున్న ప్రజలకి ఆయన మీద ఉన్న మక్కువ, ప్రేమ అంత గొప్పది. ఇట్లంటే ఎంత కసిగుంది మనలా ఆయన చరిత్ర చదువుతుంటే. అట్లా కదా మనం కూడా బతకాలి. అట్లా బతకడానికి కదా మనం ట్రై చేయాలి. బతికిన ఎన్ని రోజులైనా సరే కూడా ఒకరి దగ్గర చేజాపకుండా, అత్యాశగా పడకుండా నిజాయితీగా బతకడం కదా ఎవరికైనా సరే కావాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు నీలం సంజయ్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం మనం. నీలం సంజయ్ రెడ్డి నంబర్ 9 ఉంది కాబట్టి నీలం సంజయ్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. నీలం సంజయ్ రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి రాష్ట్రపతి భవనం వరకు ఆయన చరిత్ర ఏదైతుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతల్లో ఒకరు నీలం సంజయ్ రెడ్డి గారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి స్వతంత్ర సమరయోధుడిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించి చివరికి భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన అరుదైన వ్యక్తిత్వం నీలం సంజయ్ రెడ్డి గారికి సొంతం. బాల్యం మరియు విద్య. నీలం సంజయ్ రెడ్డి గారు 1913 మే 19న అనంతపురం జిల్లాలో ఇల్లూరు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సంజయ్ రెడ్డి గారు విద్యాభ్యాసం అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో కొనసాగించినప్పటికీ దేశ స్వాతంత్ర ఉద్యమం పిలుపుతో చదువును మధ్యలోనే విడిచిపెట్టి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. మనందరికీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం వేరు, స్వతంత్రం రాకముందు భారతదేశం వేరు. అటువంటిది స్వతంత్ర పోరాటం కోసం చదువును మధ్యలో వదిలేసి దేశం కోసం జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి నీలం సంజయ్ రెడ్డి గారు. స్వతంత్ర పోరాటం పాత్రలో మహాత్మా గాంధీ పిలుపుకి స్పందించి స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొనేందుకు అనేక సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. దేశ స్వాతంత్రం కోసం తన యవ్వనాన్ని అంకితం చేసిన నాయకుల్లో నీలం సంజయ్ రెడ్డి గారు ఒక్కరు ముందుంటారు. రాజకీయ జీవిత ప్రారంభం. స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీలో వేగంగా ఎదిగారు.
ప్రజలతో మమేకమై పనిచేయడం వల్ల పార్టీ నాయకత్వం ఆయనపై విశేష నమ్మకం ఉంచింది. యువ వయసులోనే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1956లో ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర నిర్మాణ దశలో పరిపాలనను గాడిలో పెట్టడం, ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అభివృద్ధికి బాటలు వేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు. అప్పట్లోనే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆ రెండు రాష్ట్రాలకి ఒకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన ప్రయాణం స్టార్ట్ చేశారు. అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అభివృద్ధికి బాటలు వేయడం, ప్రజల అవసరాలకు తగ్గట్టు అభివృద్ధికి బాటలు వేయడం వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆయన హయాంలో జరిగిన ప్రజలకు జరిగిన మేలు ఏందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పుడు ఆయన హయాంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధికి కీలక ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు ప్రోత్సాహం, గ్రామీణ అభివృద్ధిపై దృష్టి, పరిపాలనా సంస్కరణలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే వ్యవసాయ అభివృద్ధికి, అప్పుడు వ్యవసాయమే కీలకం కాబట్టి రైతులకి వ్యవసాయంతో ఎట్లా అభివృద్ధి చెందాలన్న టైంలో వ్యవసాయ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులు, పంట పొలాలకు నీళ్ళు ఏదైతుందో ప్రాజెక్టులు, గ్రామాల్లో ఎట్లయినా సరే కూడా అప్పుడు గ్రామాల్లో విద్యుత్ కూడా ఉండకపోతుండే, కరెంటు ఏమి ఉండకపోతుండే, ఇల్లులు కూడా ఉండకపోతుండే. అసెంట్ దగ్గర ఈ గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్రామాన్ని అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, పరిపాలన అనేది ఎట్లా చేయాలని చెప్పి వాటి సంస్కరణలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు, రాష్ట్రం అంతా అభివృద్ధికి ఎట్లా చెందాలన్న దానికి ప్రణాళికలు కూడా అప్పట్లోనే ఆయన వేసిండు. జాతీయ రాజకీయాల్లో ఎదుగుదల, రాష్ట్ర రాజకీయాల తర్వాత కేంద్ర రాజకీయాలకు ప్రవేశించిన నీలం సంజీవ్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. గనుల శాఖ సహా పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆయన నిజాయితీ, పరిపాలన సామర్థ్యం కారణంగా జాతీయ స్థాయిలో కూడా చాలా గొప్ప గుర్తింపు పొందిన నాయకులు నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకరు. లోకసభ స్పీకర్గా సేవలు, భారత రాష్ట్రంలో అత్యంత గౌరవనీయమైన పదవుల్లో ఒకటైన లోకసభ స్పీకర్గా 2 సార్లు పనిచేసిన వ్యక్తిగా నీలం సంజీవ్ రెడ్డి గారు చరిత్రలో నిలిచారు. సభా నిర్వహణలో నిపక్షిత, నిబంధనల పట్ల కట్టుబాటు వల్ల ఆయనకు అన్ని పార్టీల నుంచి చాలా గొప్ప గౌరవం లభించింది. రాష్ట్రపతి పదవికి ఎదుగుదల 1977లో 1977లో భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలో ఏకీగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఆయనకు ఒక ప్రత్యేక చరిత్ర ఆయనకే దక్కింది. ఇది ఆయనపై దేశవ్యాప్తంగా ఉన్న విశ్వాసానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ఉన్న నిదర్శనానికి ఇట్లా అంటే ఏకీగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి ఒక నాయకుడిని ఎన్నుకున్నాయంటే ఆయన నిబద్ధత, ఆయన నిదర్శనం మనందరం గుర్తుపెట్టుకోవాలి. భారత 6వ రాష్ట్రపతిగా రికార్డు 1977 నుంచి 1982 వరకు భారత 6వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన కాలంలో దేశ రాజ్యాంగ పరిరక్షకుడిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. దేశానికి రాజ్యాంగం ఏదైతుందో వాటితో పాటు వాటిని కాపలా కాసే పరిరక్షకుడిగా కూడా ఆయన నిర్వహించాడు. ఆయన రాష్ట్రపతి పదవి కాలంలో రాజ్యాంగ విలువల పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థలో బలోపేతం, కేంద్ర రాష్ట్ర సంబంధాల సమతుల్యత, రాష్ట్ర రాజకీయ స్థిరత్వానికి సహకారం వంటి అంశాల్లో చాలా కీలక పాత్ర అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు ప్లే చేశారు. వ్యక్తిత్వం, నీలం సంజీవ్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో కనిపించే ముఖ్య లక్షణాలు: నిరంబరమైన జీవితం, నిజాయితీ, క్రమరక్షణ, ప్రజాసేవ దృక్పథం, రాజ్యాంగంపై గౌరవం, పదవులపై కాక సేవపై ఆసక్తి. ఆయన పదవిలో ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలి పాటించేవారు. చాలామంది ఇవాళ రేపు మనం చూస్తే సర్పంచ్ కూడా సీఎం రేంజ్లో ఫీల్ అవుతారు. అంటే నేను తక్కువ చేస్తలేదు, ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లుంది కాబట్టి ఇట్లా ఫాలో అవుతారు. అప్పట్లో అంత గొప్ప పదవులు ఉన్నా సరే కూడా చాలా ఉన్నతంగా, చాలా డిసిప్లైన్గా ఉంటుంటాయి సంజీవ్ రెడ్డి గారు. తెలుగు ప్రజలకు గర్వకారణం. తెలుగు నేల నుంచి భారత రాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని ఆలోచించడం మన యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. మనం నేర్చుకోవాలి ఇప్పటికన్నా ఇలాంటివి అన్నీ. మనం ఎన్ని నేర్చుకుంటే మనకు అంత ఉపయోగం. ఎన్ని నేర్చుకుంటే
ఇటువంటి చరిత్రలు ఎంత చదువుకుంటే అంత ఉపయోగం మనకి. మరణం మరియు వారసత్వం. 1996 జూన్ 1న నీలం సంజీవరెడ్డి గారు కన్నుమూశారు. అయితే ఆయన సేవలు, నాయకత్వం, పరిపాలన, దక్షత నేటికి ప్రజల మనసులో నిలిచే ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శత జయంతి వేడుకలు నిర్వహించి ఆయన సేవలను స్మరించింది. అంటే ఒక్కొక్కరి చరిత్ర మనకున్న సమస్యలు వీళ్ళ సమస్యలతో కలిసి పెట్టుకుంటే సమస్యలే కాదు. చరిత్ర చదివితే మనకి ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా చరిత్రలు చదవండి. ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మర్రి చెన్నారెడ్డి గారి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహానేత. తెలంగాణ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు. రాజకీయ ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, ఆయన వారసత్వం గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మర్రి చెన్నారెడ్డి గారు బాల్యం మరియు విద్య. మర్రి చెన్నారెడ్డి గారు 1919 జనవరి 13న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో సిరిపురం గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన చదువులో ప్రతిభ కనబరిచారు. వైద్య విద్యను అభ్యసించి డాక్టర్గా అర్హత పొందారు. అయితే ప్రజాసేవపై ఆసక్తితో వైద్య వృత్తిని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పట్లోనే ఆయన MBBS డాక్టర్ చదివి రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్తోని, ప్రజాసేవతో ఉన్న ఇంట్రెస్ట్తోని అవన్నీ వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం. 1919 అంటే అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు కాబట్టి భారతదేశ స్వాతంత్ర ఉద్యమం సమయంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలన కొనసాగుతుంది. భారతదేశం అంతా బ్రిటిష్ పాలన ఉంటే ఇక్కడ నిజాం పాలన హైదరాబాద్లో. ఆ సమయంలో ప్రజాస్వామ్యం కోసం, భారతదేశంలో విలీనం కోసం జరిగిన ఉద్యమాల్లో చెన్నారెడ్డి గారు చురుగ్గా పాల్గొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుల్లో చెన్నారెడ్డి గారు ఒకరు. యువకుడిగా ఉన్నప్పుడే ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. అంటే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఒకవైపు బ్రిటిష్ పాలన, ఒకవైపు నిజాం పాలన, వీళ్ళందరూ కూడా ఎదురెళ్ళి నిలబడి కొట్లాడిందంటే ఆ గుండె ఎంత ధైర్యమైన గుండెను, అసలు మనందరికీ ఎంత ఇన్స్పిరేషన్ రావాలనో ఒకసారి ఆలోచించారు మీరు. రాజకీయాల్లో ప్రవేశం. స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన చెన్నారెడ్డి గారు క్రమంగా ప్రజాదరణ పొందారు. ఆయన ప్రసంగాలు, ప్రజల్లో కలిసిపోయే స్వభావం, పరిపాలన సామర్థ్యం కారణంగా త్వరగానే రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఆయన మాట్లాడిన తీరు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం ఆయన గలమెత్తిన గొంతు ఏదైతుందో ఆ తీరు కావచ్చు, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిమెలిసిపోయే గుణం కావచ్చు, చాలా తక్కువ కాలంలోనే ఒక గొప్ప నాయకుడిగా మాత్రం మర్రి చెన్నారెడ్డి గారు ఎదిగారు. అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ప్రజల అవసరాలను అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకున్న నాయకుడిగా ఒక గొప్ప పేరు కూడా తెచ్చుకున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. చాలా ఇది అసలు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి కావాలి, తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారని మొట్టమొదట గలం లేపిన వ్యక్తి
మర్రి చెన్నారెడ్డి గారు. 1969 తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. 1969 తెలంగాణ ఉద్యమం. ఆ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజలు తమ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, నీటి వాటా కోసం, అభివృద్ధి విషయంలో అన్యాయం జరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన వ్యక్తిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. చిన్న విషయం కాదు అది. తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969లో మొదలుపెట్టిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ ప్రజల సమితిని తెలంగాణ ప్రజా సమితి అని చెప్పి టీపీఎస్ అనే పార్టీ అప్పట్లోనే 1969లో టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీని స్థాపించి ఆయన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఘన విజయం సాధించడం చెన్నారెడ్డి నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. 1971లో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు అది అప్పట్లోనే. అంటే ఆయనకున్న కమిట్మెంట్, ఆ డిసిప్లైన్కి అదో నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ప్రవేశం. తరువాత రాజకీయ పరిస్థితులు మారడంతో తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనమైంది. చెన్నారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ దూరదృష్టి, పార్టీ నిర్వహణ నైపుణ్యం వల్ల జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రిగా తొలి పదవి 1978లో మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. వాళ్ళలో ముఖ్య కార్యక్రమాలు ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, విద్యారంగం విస్తరణ, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు. అప్పట్లోనే ఇంత గొప్పగా ఆలోచించారంటే మహానుభావులు అని చెప్పేశారు వాళ్ళందరికీ. గవర్నర్గా సేవలు. చెన్నారెడ్డి గారు అనేక రాష్ట్రాలకు గవర్నర్గా కూడా సేవలు అందించారు. గవర్నర్గా పనిచేసిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్. ఈ 4 రాష్ట్రాలకి గవర్నర్ కూడా పనిచేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఆయన రాజ్యాంగబద్ధమైన పరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రి 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కాలంలో కూడా ప్రజా సంక్షేమం పథకాలపై దృష్టి పెట్టారు. అయితే రాజకీయ పరిస్థితులు, అంతర్గత విభేదాలు, పాలనా సవాళ్ళ కారణంగా ఆయన పదవకాలం ఎక్కువగా కొనసాగలేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్, పాలిటిక్స్ అంటేనే మనందరికీ తెలిసిందే. అప్పుడు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఒకటి, తేడా ఏం లేదు. నాయకుడిగా ప్రత్యేకత. మర్రి చెన్నారెడ్డి గారు ఇతర నాయకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాలు: గొప్ప వ్యక్తిత్వం, ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేవి, క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా వివరించగలిగేవారు. పరిపాలన అనుభవం. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశేష అనుభవం ఉన్న వ్యక్తుల్లో చెన్నారెడ్డి గారు ఒకరు. తెలంగాణ భావజాలం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశ స్థాయిలో వినిపించిన తొలి ప్రధాన నాయకుల్లో మర్రి చెన్నారెడ్డి గారు ఒకరు. రాజకీయ ఊహకర్త. రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది. విమర్శలు. ప్రతి నాయకుడిలాగానే చెన్నారెడ్డి గారి పైన కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. కొంతమంది ఆయన రాజకీయ నిర్ణయాలపై విమర్శలు చేసినప్పటికీ ఆయన నాయకత్వ ప్రతిభను మాత్రం ప్రత్యర్థులు కూడా అంగీకరించారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్లో చేరిన విషయంపై కొందరు విమర్శలు చేసినా ఆయన తీసుకున్న నిర్ణయాలు అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని ఆయన అనుచరులు ఇప్పటికీ మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గుర్తింపు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి పాత్రను మరింత గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి ప్రధాన రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించిన నేతగా ఆయనకు ప్రత్యేక స్థానం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో లభించింది. మర్రి చెన్నారెడ్డి గారు 1996 డిసెంబర్ 2న కన్నుమూశారు. అయితే ఆయన రాజకీయ వారసత్వం, ప్రజాసేవ, తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసుల్లో, హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంటే ఒక నాయకుల గురించి మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ కష్టాల గురించి కూడా మాట్లాడాలి. ఒక నాయకుడు ఆ స్థానానికి వచ్చిందంటే ఊరికనే ఎవరు రారు.
నంబర్ 7 నందమూరి తారక రామారావు గారు. ఈ పేరుకే ఒక పవర్ ఉంది, ఈ పేరే ఒక చరిత్ర. ఈ చరిత్రని ఎవరు అంటే ఈ రికార్డులను కానీ చరిత్రను కానీ ఎవరూ చెరిపేయలేరు. తెలుగు రాష్ట్రాలకి కొత్త రాజకీయ నిర్ణయాలను పరిచయం చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుందాం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. పరిచయం అంటే ఆయన పరిచయం చేస్తున్న మీ అందరికీ తెలుగు ప్రజల చరిత్రలో కొన్ని పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి మహానుభావుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ పేరు అగ్రస్థానంలోనే ఉంటుంది. ఆయన కేవలం ఒక సినీ నటుడు మాత్రమే కాదు, ఒక ప్రజానాయకుడు, ఒక సంస్కారవాది, తెలుగు జాతి గర్వకారణం. సినిమాలో దేవుళ్ళు పాత్రలు పోషించిన కోట్లాది మంది అభిమానులు సంపాదించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా పొందిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బాల్యం మరియు విద్యాభ్యాసం. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28న 1923 మే 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచే కష్టపడి చదివేవారు. విద్యపై ఆసక్తితో ఉన్నత చదువులు పూర్తి చేసి కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. అయితే ఆయన మనసు కళల వైపు మొగ్గు చూపింది. నటనపై ఆసక్తి పెరగడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మనందరికీ ఆయన జీవితం గురించి అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే అప్పట్లో, బట్ ఆయన యాక్ట్ చేయాలి, ఆయనకున్న యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని ఆ ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సినీ ఇండస్ట్రీ వైపు వచ్చారు. సినీ రంగ ప్రవేశం 1949లో విడుదలైన మన దేశం చిత్రంలో ఎన్టీఆర్ గారు సినీ రంగం ప్రవేశించారు. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగారు. ఆయన నటించిన పాతాళ భైరవి, మాయాబజార్, లవకుశ, దానవీర, సూరకర్ణ, శ్రీకృష్ణ యుద్ధం వంటి చిత్రాలు తెలుగు చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోతాయి. దేవతా పాత్రలో ఎన్టీఆర్. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ని ఎక్కువగా శ్రీకృష్ణుడు, రాముడు, కర్ణుడు వంటి పాత్రల ద్వారా గుర్తుంచుకుంటారు. ఆయన తెరపై కనిపిస్తే నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడని భావించే ప్రజలు ఆయనను దేవుడిగానే పూజించేవారు. ప్రత్యేకంగా కృష్ణ పాత్రలో ఆయన నటన అపూర్వం. చిరునవ్వు, సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినాయని చెప్పి ఇప్పటికీ ఆ పాత్రల గురించి తెలుగు రాష్ట్రాలలో మాట్లాడుకుంటారు. సినీ రంగంలో సాధించిన విజయాలు. ఎన్టీఆర్ దాదాపు 300కు పైగా చిత్రాలు నటించారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను అన్ని రంగాలలో చాటుకున్నారు. ఆయన సినిమాలు కేవలం వినోదానికే కాకుండా సమాజానికి మంచి చేసే సందేశాలు కూడా అందించేవి. రాజకీయాల్లోకి ప్రవేశం. 1982లో ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కరుకుబెట్టారు. తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని భావించి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుండగా కేవలం 9 నెలల్లోనే ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అప్పుడున్న రాజకీయాల పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరులో కొనసాగుతున్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలను అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ స్థాపన. తెలుగు ప్రజల స్వాభిమానాన్ని కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. చైతన్య రథంపై ప్రయాణిస్తూ ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. అప్పట్లోనే చైతన్య రథం అని చెప్పి మనకు తెలిసింది, ఇప్పటికి కూడా ఉంటుంది, అది ఒక చరిత్ర. రాష్ట్రం మొత్తం తిరిగారు ఆయన, ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలో జరిగిన టీడీపీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి నేతృత్వంలో టీడీపీ ఘన విజయం సాధించింది. కేవలం 9 నెలల వయసున్న పార్టీ అధికారంలోకి రావడం భారత రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ అరుదైన చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎన్టీఆర్ గారి పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం, పేదల కోసం 2 రూపాయలకే కిలో బియ్యం అందించే పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తి హక్కుని సమాన హక్కుగా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ పాలనలో మార్పులు తీసుకొచ్చి ప్రజలకు ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యే అవకాశం అయ్యేలా మార్పులు చేశారు. కేంద్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ గారి పాత్ర. ఎన్టీఆర్ గారు కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించేందుకు కృషి చేశారు. ఎదురు దెబ్బలు మరియు తిరుగు ఎదుగుదల. 1984లో కుట్రల కారణంగా ఆయన ప్రభుత్వం కూలిపోయింది. కానీ ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చి తన ప్రజాదరణను నిరూపించుకున్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రజాశక్తికి నిదర్శనంగా నిలిచింది. ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం. ఎన్టీఆర్ గారు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ప్రజలతో సన్నిహితంగా ఉండేవారు. తన మాటకు కట్టుబడి నిలబడేటవాడు. ఆయన జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితమైంది. కుటుంబం మరియు వారసత్వం. ఎన్టీఆర్ గారి కుటుంబం తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ఒక పార్టీగా కొనసాగుతుంది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేక మంది నాయకులు ప్రజాసేవ చేస్తున్నారు. మరణం 1996. ఎన్టీఆర్ గారు 1996 జనవరి 18న ఎన్టీఆర్ గారు మరణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. లక్షలాది మంది అభిమానులు ఆయన కన్నీటి వీరుగోరపల్లి గారు. ఎన్టీఆర్ గారి వారసత్వం. నేడు ఎన్టీఆర్ గారి పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, అదొక వ్యవస్థ, అదొక భావాజలం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. సినీ రంగంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్ర రాజకీయాల్లో సంస్కరణలు, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను ఆయన చివరి స్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలబెట్టాయి. అంటే ఇంతమందికి ఇన్ని రకాలుగా ఏం లేని టైంలో కూడా కష్టపడి వాళ్ళంత స్థాయికి వచ్చారంటే మనం మన జీవితానికి ఎన్నిసార్లు వాళ్ళని ఉదాహరణగా తీసుకున్నా సరే కూడా తక్కువనే. మామూలు నిర్ణయాలు, మామూలు కష్టాలు కాదు వాళ్ళు పడ్డాయి. వాళ్ళు పడ్డ కష్టాలతో మన కష్టాలు కనుక పోల్చుకుంటే అసలు మన కష్టాలే కాదేమో నాకు తెలిసి. సో దేనికి కూడా నిరుత్సాహపడకుండా, దేనికి కూడా బాధపడకుండా మనం కష్టాలు ఉండేటప్పుడు ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీస్ కనుక తీసుకొని మనం పోరాడితే మన జీవితంలో కూడా మనం ఖచ్చితంగా పైకి వస్తాం. ఎటువంటి సిచ్యువేషన్ కింద పడే పరిస్థితి వచ్చినా సరే కూడా గుండె ధైర్యం ఒకటి గట్టిగా పెట్టుకొని ఏదో ఒకలాగా సమస్య నుంచి బయటికి రావాలని చెప్పి కఠినంగా కనుక మనం నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మంచి పొజిషన్కి మన సమస్యలు తొలగిపోయి మనం నార్మల్ స్థితికి చేరుకునేకి ఏమేమి కావాలో అవన్నీ ఇటువంటి స్టోరీలు చదివితే ధైర్యం వస్తుంది ఖచ్చితంగా. చాలామంది ఏముందిలే అప్పట్లో అట్లా కుదిరింది ఇప్పుడు కుదురుతుంది అని చెప్పేసి అంటే ప్రయత్నిస్తే ఖచ్చితంగా కుదురుతుంది అని చెప్తాను నేను. మనం ప్రయత్నించకుండా అట్లా కుదురుతుందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది? ప్రయత్నించాలి కదా. మనం ప్రయత్నిస్తేనే కదా మనకు తెలిసేది ఏం జరిగింది ఏం జరగలేదు అనేది. మనం ప్రయత్నిస్తేనే కదా మనకు తెలిసేది. సో ఎప్పటికన్నా సరే కూడా ఏది కూడా మనం లైట్ తీసుకోకుండా ప్రతి చిన్నదాన్ని సీరియస్నెస్గా తీసుకొని కనుక మనకు పనిచేస్తే ఇటువంటి నాయకుల లిస్టులో లేకపోయినా సరే కూడా వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మన జీవితంలో అట్లీస్ట్ బాగుపడతాం కాస్త కూస్తా. మనం మాలలాగా సీఎంలు పిఎంలు అయిపోవాలని మనం పెట్టుకునే అవసరం లేదు. మన జీవితం అట్లీస్ట్ మన కుటుంబానికి హ్యాపీగా చూసుకునేంత ధైర్యం అయినా సరే కూడా అలా బతికే జీవనశైలి అయినా సరే కూడా వీళ్ళ నుంచి తీసుకుంటే మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చాలా గొప్ప వీళ్ళంతా చరిత్రలో ఇప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ ఆలోచన విధానాలే. వాటన్నింటినీ మనం ఎంత ఎక్కువ మనం చదివితే మనందరికీ అంత ఉపయోగం అవుతుంది. చాలామందికి అంటే చిన్న వాటికే ఫీల్ అయిపోయి చిన్న వాటికే పెద్ద డిసిషన్లు తీసుకుంటారు చాలామంది. వీళ్ళు పడ్డ కష్టాలు అప్పుడు ఇంత లగ్జరీ లైఫ్ ఎవరికి లేదు. అయినా సరే కూడా అన్ని కష్టాలు పడి నిలదొక్కుని ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారంటే ఆ ధైర్యం, అదే మనందరం నేర్చుకోవాల్సింది. ఆ ధైర్యం గురించి మనందరం నేర్చుకోవాలి. ఆ ధైర్యం కనుక మన గుండెలు నింపుకుంటే మనం ఉన్నన్ని రోజులు నిజాయితీగా బతకగలం, ధైర్యంగా బతకగలం. ఏం జరిగినా సరే కూడా ఏం కాదు
సమస్యల నుంచి బయటపడగల నమ్మకం మనకు కూడా కలుగుతుంది. ఇప్పటికైనా సరే కూడా ఈరోజు పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ రేపు వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో కానీ నచ్చితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.